జాగ్రత్త. అది ఏమైందిరా? అది అది అయ్యో అయ్యో రక్తం. అది ఏమైంది? అది ఏమైందిరా? చెప్పరా. అది ఏమైందిరా? అమ్మాయి నేను చేయదు. వద్దు, ఆ అమ్మాయి నేను చేయదు. పవి నన్ను ఇలా చూడకూడదు. పవి స్ట్రాంగ్ గా ఉండాలి. పవి హ్యాపీగా ఉండాలి. అదే నీకేం కాదురా, ఏం కాదు. పట్టుకోండి. ఎక్కడికి పోయేది? స్టేషన్ కి తీసుకెళ్ళండి. నేను వెనకే వస్తాను. అలాగే మేడం. అది పవి
ఇప్పుడు కత్తి దిగిందా అంటే అప్పటి నుంచి మేనేజ్ చేశాడా? ఎందుకు అది? ఎందుకు ఇంత రిస్క్ చేశావు? నీకు ప్రమాదం అంటే నేను చూస్తూ ఊరుకుంటానా పవి? నా ప్రాణం అడ్డు వేసైనా నీకు కష్టం రాకుండా అడ్డుకుంటాను. ఆది పదండి, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. పవి, హాస్పిటల్కి వద్దాం ప్లీజ్. కత్తి పొడుచుకొని రక్తం విపరీతంగా పోతుంటే హాస్పిటల్కి వద్దంటావేంట్రా? అవునాది, పద. నేను వద్దు సీతమ్మ, హాస్పిటల్కి వెళ్తే ప్రాణాలతో మళ్ళీ వెనక్కి రాను. రే ఆది, అవే మాటలు రా. ఆది ప్లీజ్ పవి, హాస్పిటల్కి వద్దాం. ఆది, హాస్పిటల్కి వెళ్ళిన అన్నయ్య మళ్ళీ తిరిగి రాలేదు. దయచేసి హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు. నీకేం కాదురా, మనం హాస్పిటల్కి వెళ్దాం పదా. సీతమ్మ, ఆ ఫోన్ ఇటు ఇవ్వు. హలో డాక్టర్, నేను చక్రవర్తి గారి కోడలి పవిత్రని మాట్లాడుతున్నాను. ఆదికి ఇవాళ పొట్ట మీద గాయమైంది. ఇప్పటికే చాలా రక్తం పోయింది. మీరు అర్జెంటుగా ఇంటికి రండి ప్లీజ్. థ్యాంక్స్ డాక్టర్. సీతమ్మ, పద రూమ్ లో తీసుకెళ్దాం. నీకేం కాదు ఆది, నీకేం కాదు. పదమ్మా. ఆది నీకేం కాదు, డాక్టర్ గారు వస్తున్నారు, నీకేం కాదు. ఆది, నీకేం కాదు. ఆది డాక్టర్ చూడండి. ఏమైంది? నా కోడల్ని కాపాడే ప్రాసెస్ లో వాడి కడుపులో కత్తి దిగింది. వాడి కత్తి దిగి చాలాసేపు అయింది. బ్లడ్ కూడా చాలా పోయింది డాక్టర్. ఇమీడియట్ గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. వద్దు డాక్టర్, హాస్పిటల్కి వద్దు. ఇక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడ ట్రీట్మెంట్కి కావాల్సిన ఎక్విప్మెంట్ లేకుండా ఎలాగమ్మా?